అరే ఈడనే ఉన్నావా? చూసుకోవాలి నేను అసలు నిన్ను. ఏయ్, లేవు లేవు లేవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వా. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ పోతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 22 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 110 మినిట్స్ పడుతుంది టైము కూకట్పల్లి నుంచి. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైట్. సో ఈరోజు సెకండ్ గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ గివ్ అవే ఏంటంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ బ్లూటూత్ అనేటి 10 బ్లూటూత్లు 10 మందికి ఇస్తాను అన్నమాట. సో మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్, ఏం లేదు, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఏదో ఒక వీడియో ఫుల్గా చూసి దాని కింద కామెంట్ చేయండి. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, మీకు ఎలా అంటే అలా మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి. చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్ వాట్సాప్లో సెండ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్. అంతే, మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 17, మార్చి 20 రోజు గివ్ అవే అనౌన్స్ చేస్తా. 10 మెంబర్స్కి అనౌన్స్ చేసి సెండ్ చేసేస్తా. ఓకే, సో ఇదంతా పార్కింగ్ అన్నమాట. జూలో ఎంటర్ కావడంతోనే రైట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. టికెట్ తీసుకొని మనం జూ లోపలికి వెళ్దాం. 2 వీలర్కు 20, కార్కి అయితేనేమో 40. సో ఇది ఫస్ట్ ఒక స్టాచ్యూ వస్తుంది అన్నమాట. ఎంట్రీలోనే స్టాచ్యూ ఉంటుంది. టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 70 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 40 రూపీస్ అన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా ఆన్లైన్ మాత్రమే ఉంది, ఆఫ్లైన్లో టికెట్ తీసుకోనికి ఆప్షనే లేదు. సో ఎంట్రీలో ఇలా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ మొత్తం పోలీస్ సంబంధించి ఒక స్టాచ్యూ మీద వాటిని సెట్ చేసి పెడతారన్నమాట. ఇది ఎంట్రీలో ఉంటుంది. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్దాం. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఫిషెస్ వస్తాయి అన్నమాట. చూడండి రకరకాలుగా ఎట్లున్నాయి ఫిషెస్, సూపర్ ఉన్నాయి. రెడ్ కలర్ ఆర్ ఆరెంజ్ కలర్లో. దగ్గరికి పోయి తీద్దాం అనుకున్నా కానీ లోపలికి పోయి తీయనికి ఆప్షన్ లేదు, వాళ్ళు లోపలికి పంపేయలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫిషెస్. వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయట, ఫ్రెష్ అయితేనే ఉంటాయట కంప్లీట్గా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి అక్వేరియం ఉంటుందంట, లోపల రకరకాల ఫిషెస్ ఉంటాయట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. మేము తీసుకోలేదు, వెళ్ళలేదు. చూడండి స్కూల్ పిల్లలు ఎంతమంది వచ్చారు, చాలా అంటే చాలామంది వచ్చారు. స్కూల్ తరఫున తీసుకొచ్చారంట. ఒక 10-15 స్కూల్ తరఫున వచ్చారు బ్యాచెస్. ఇది వచ్చేసి టొటైస్ తాబేలు, దాదాపు ఒక 20-30 ఇయర్స్ ఎబో తాబేలు అంట. ఇది 2 తాబేలు ఉన్నాయి, ఇది వాటర్లో ఉంది. చూడండి దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ బోర్డు మీద టోటల్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి కోతి అంట, అంటే అమెజాన్ ఫారెస్ట్లో ఉండే కోతి అంట. అది దేనికి సంబంధించి కోతమో తెలియదు. అండ్ ఇంకా చిన్న చిన్న తాబేళ్ళు ఈ వాటర్లో ఉన్నాయి పక్కనే రైట్ సైడ్లో. చూడండి ఇది వచ్చి చింపాంజీ, ఇప్పుడు లేదు, చనిపోయిందంట. అంతకుముందు ఉండే చింపాంజీ. సో దానికి గుర్తుగా ఈ జూ వాళ్ళు ఈ స్టాచ్యూ పెట్టారు అన్నమాట. చనిపోయినప్పటి నుంచి స్టాచ్యూ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది బోనెట్ కోతి అంట, డిఫరెంట్గా ఉంది నేము. చూడండి లయన్ టాలెంటెడ్, ఇది ఒక రకమైన కోతి అంట, మేబీ కొండంగా కావచ్చు. అండ్ ఇది లయన్ టెల్టెడ్ మెయింటైన్ అంట. చూడండి అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ ఒక కోతి ఉంది, స్టాచ్యూని దాన్ని పట్టుకొని చూస్తుంది, కంచెను పట్టుకొని. ఇది వచ్చేసి బబ్బున్ కోతి అంట. నార్త్ ఈస్ట్ అమెరికాలో ఉండదంట కోతికి సంబంధించి, ఇక్కడ ఉండేది కాదు. నార్త్ ఈస్ట్ అమెరికన్ కోతి, అక్కడ వైల్డ్లో ఎక్కువ చూస్తాం. ఇది వచ్చేసి ఫిషింగ్ క్యాట్ అంట. ఇది వాటర్లో ఎక్కువ చేపలను పట్టుకుంటుందంట, అది చేపలను తిని బతుకుతుందంట ఫిషింగ్ క్యాట్. చూడండి లోపల ఉంది, ఎండకు సరిగ్గా కనిపిస్తలేదు. ఇది వచ్చేసి జంగల్ క్యాట్ అంట, అంటే అడవి పిల్లి. ఇది వచ్చేసి పులి, అక్కడ ఉంది పులి, చూడండి లోపల ఉంది. నెక్స్ట్ బటర్ఫ్లై బీచ్ వచ్చిందన్నమాట. బటర్ఫ్లై బీచ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. జూకి వస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి లోపలికి వచ్చి. ఈ లోపల అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ అబ్రాడ్లో ఉన్నట్టు కొడుతుంది నాకైతే, నిజంగా ఇక్కడ ఉన్నట్టు కాదు, అంత బ్యూటిఫుల్గా సెట్ చేసారు అట్మాస్ఫియర్. అంటే బాగుంది. మా ఆఫీసర్ పోతాడు చెకింగ్కు, మా ఫ్రెండ్ అతను. సో చూద్దాం పదండి లోపలికి వెళ్ళి, రండి నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా ఉందో.
ఈ అట్మాస్ఫియర్ అయితే మస్తు ఉన్నది. వర్షం పడుతున్నప్పుడు ఈ లొకేషన్కి వస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటుంది. రైట్ సైడ్లో వాటర్ పడుతున్నాయి, ఒక రాయి మీ నుంచి పెట్టారన్నమాట ట్యాప్స్కి సంబంధించి ఫ్లోయింగ్. అది ఎప్పటికీ వాటర్ పడుతూనే ఉంటాయట. అది ఒక జలపాతం నుంచి పడ్డట్టు అనిపిస్తుంది. అట్మాస్ఫియర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఎగ్జాక్ట్గా చూడండి, రైట్ సైడ్లో పడుతుంది వాటరు. అస్సం లొకేషన్ మాత్రం సూపర్ ఉంది భయ్య. ఎవరన్నా మాత్రం వస్తే వచ్చి విజిట్ చేయండి. ఎక్సలెంట్. పచ్చని చెట్లు, మధ్యలో నడవడానికి స్పేస్. ఈ పుట్టోడు చూడండి, ఆగకుండా ఉరుకుతాడు వాళ్ళ పేరెంట్స్ని విడిచిపెట్టి. ఏయ్ ఏయ్ ఏయ్. సో నెక్స్ట్ మనం చిరుతపులి ఉండే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి చిరుతపులి. అక్కడ 2 రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలలో ఒక రంధ్రంలో పడుకున్నది. అది ఎండ బాగా కొడుతుంది, అందుకే లోపల పోయి పడుకున్నది. పిలిచినా రాలేదు. సో ఇందులో ఒక పులి ఉన్నదన్నమాట. అది లోపల ఉన్నది. కంప్లీట్గా కంచేసారు. దీన్ని అడాప్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇది అడాప్ట్ చేసుకున్నది కేసీఆర్ వాళ్ళ మన్వడు హిమాంశు. నెక్స్ట్ మనం నక్కలు ఉండే ప్లేస్కి వెళ్తున్నాము అన్నమాట. క్యానిన్ కాంప్లెక్స్ అంట. చూడండి, ఇది ఒక నక్కకు సంబంధించింది. నెక్స్ట్ ఇది దుమ్ముల గుండు అంట. అయినా ఆ లోపల పడుకున్నది. అండ్ ఇది తోడేలంట. తోడేలు అక్కడ చెట్టు కింద పడుకున్నది, మీకు సరిగ్గా కనిపించదు. అండ్ ఇది ఒక రకమైన నక్క. చూడండి, రకరకాల జంతువులు ఉన్నాయి అక్కడ పడుకున్నది రైట్ సైడ్లో. మామూలుగా ఎండపూట అన్నీ పడుకున్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది, ఇది ఫేమస్ టెంపుల్. తెలుసు కదా మనకు ఆంజనేయ స్వామి అంటే వీర భక్తి. ఎక్కడున్నా కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని అయితే పక్కా. సో మై ఫేవరెట్ గాడ్, మై గాడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటున్నా. లోపలికి వచ్చిన చూడండి మీరు కూడా. జై శ్రీ ఆంజనేయం, జై జై శ్రీ ఆంజనేయం. సో దర్శనం అయితే అయిపోయింది. గోల్డెన్ జర్కెల్, గోల్డెన్ నక్క అని అంట. అది ఒకటి చూడండి, అక్కడ చెట్టు కింద పడుకునేది. చిన్నగా ఉన్నది, పిల్లంత సైజులో ఉంది అంతే. ఇది ఇండియన్ గుంట నక్కనంట. నెక్స్ట్ ఇండియన్ వైల్డ్ డాగ్. ఈ డాగ్స్ మాత్రం చాలా డేంజరస్ వైల్డ్ డాగ్స్. ఇవి ఎక్కువ గుంపులుగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న మ్యాప్ కూడా పెట్టారు చూడండి. మనం ఎక్కడ వచ్చినాం, ఎక్కడికి పోతున్నాం, ఏంటిది అనేది కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ మ్యాప్ మీద. ఎవరికైనా ఐడియా లేకుంటే ఒకసారి ఆ మ్యాప్ చూసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ కిసన్స్ అని ఏదో చిన్న కమ్మల్లాగా పెట్టారు. దాని మీద కోడి పుంజులు, పెట్టెలు, వాటికి సంబంధించి మొత్తం డిజైనింగ్ చేసారు అనమాట. సో ఇక్కడ బోటింగ్ పాయింట్స్ ఉంది. మనం వెళ్ళేది ఇప్పుడు బోటింగ్ పాయింట్కే. ఈ ఎంట్రీలో చూపిస్తా టికెట్స్ ప్రైస్ ఎంత ఉన్నాయి అనేది. ఒకసారి చూడండి. అడల్ట్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. స్పెషల్ బోట్ అయితేనేమో 400 రూపీస్ ఉన్నదన్నమాట. సో పదండి, మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను బోట్ ఎలా ఉంది, స్పెషల్ బోట్ ఎలా ఉంది అనేది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తే మీకు తెలుస్తుంది. ఎంట్రీ ఇలా ఉంటుంది. సో చూడండి, కంప్లీట్గా ఈ అడవి, ఇది జూ పార్క్ మొత్తం 380 acres ఉన్నదంట. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. ఇది 380 acres అంటే నాట్ ఏ జోక్. ఇది వచ్చేసి కోడిపుంజు అన్నమాట. విలేజ్లో ఉండే వారికి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదో రకమైన కోడిపుంజు. కంప్లీట్గా విలేజ్ వాళ్ళు అన్ని కోడిపుంజులు చూసుంటారు, సిటీ వాళ్ళకి తెలియదు. కానీ చూడండి, కోళ్ళలో వస్తుందా డిఫరెంట్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. చాలా, ఒకటి తోక ఎక్కువ ఉన్నది, ఒక తోక తక్కువ ఉన్నది, ఎక్కువ బూరు ఉన్నది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. చూడండి, దీని తోక ఎంత పొడుగు ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నది పక్షి. ఇది మనం పిలిస్తే దగ్గరికి వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక రకరకాలుగా డిఫరెంట్ కలర్స్తో మస్తున్నది అట్మాస్ఫియర్. ఎక్సలెంట్ పక్షి. చూడండి, పిలిస్తే ఇటుపోతుంది, అటుపోతుంది, ఇటు పిలిస్తే అటుపోతుంది. గోల్డెన్ అంట, బంగారు వర్ణపు కోడి. ఇవి వచ్చేసి పావురాలు, వైట్, బ్లాక్, సూపర్ ఉన్నాయి పావురాలు అయితే మాత్రం కిరాక్. చూడండి, ఎక్సలెంట్గా కుడుతుంది. ఒక 20-25 దాకా ఉన్నాయి. ఇది వచ్చేసి నెమలి, వైట్ నెమలి. చూడండి, 2 వైట్ నెమలీలు ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి బ్లాక్ నెమలీలు ఉంటాయి. సో మీకు అందరికి ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి కామెంట్ బాక్స్కి వచ్చి. నెమలి వర్షం పడ్డప్పుడు నెమలి పింఛం ఇప్పుతుంది కదా, అది మగ నెమల ఆడ నెమల, ఏ నెమలి పింఛం ఇప్పుతుందో మీరు కింద కామెంట్ చేయండి. రైట్ కామెంట్ చేసిన వారికి ఒక గిఫ్ట్ ఇస్తా.
నెక్స్ట్ ఏనుగుల గుంపు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో వాటికి సంబంధించి హోర్డింగ్ ఎలిఫెంట్ క్యాంప్. సో ఎలిఫెంట్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. దాని ఇయర్, దాని బర్త్, దాని వెయిట్, దాని చెస్ట్, A to Z అన్నీ ఉన్నాయి అన్నమాట. 2 పెద్ద ఏనుగులు ఉన్నాయి చూడండి, చాలా పెద్ద ఉన్నాయి. పాపం దానికి ఫుల్ ఎండ కొడుతుంది అన్నమాట. ఆ పక్కన పచ్చిగడ్డి ఉంటే ఆ గడ్డి మొత్తం మీద చల్లుకుంటున్నాయి ఎండ నుంచి తప్పించుకోనికి. కొన్ని వాటర్ తీసుకొచ్చి పోస్తే అయిపోదు దాని మీద. చూడండి, దీన్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లు వస్తుంటాయి ఇక్కడ. ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ యానిమల్స్ని. 2 ఏనుగులు ఉన్నాయి చూడండి, వాటికి బాగా ఎండ కొడుతుంది. అండ్ వాటిని చైన్స్తో కట్టేసారు ఘోరంగా. బాగా అనిపించింది వాటిని చూస్తుంటే నాకైతే ఘోరంగా. నెక్స్ట్ ఉన్నాయి జాగ్రత్త. ఒక్క ముసలి అయితే లేదు, ఇళ్ళ లోపల ఉన్నాయంట. ఇది చెరువులాగా ఉన్నది కంప్లీట్గా ఫుల్గా వాటర్తోని. ఒక్కటన్నా కనిపిస్తుంది. క్రొకోడైల్ రైల్వే ట్రాక్ అన్నమాట ఇది. ఇందులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సఫారీ ఉంటుంది. సఫారీ యొక్క టికెట్స్ అన్నమాట ఇవి. మామూలుగా అయితేనేమో అడల్ట్స్కి 80 రూపీస్, చిల్డ్రన్స్కి 45 రూపీస్. ఇక్కడ ఆన్లైనే ఉన్నది, ఆఫ్లైన్ లేదు. కంప్లీట్గా ఆన్లైనే ఉన్నది అన్నమాట. ఈ జూకి ఎక్కడికి వచ్చినా కానీ ఆన్లైన్ ఎక్కువ ఉన్నది. ఒక బోటింగ్ పాయింట్ కన్నా ఆఫ్లైన్ ఉన్నది. కంప్లీట్గా ఆన్లైన్. సఫారీ లోపలికే తీసుకెళ్తారు అన్నమాట మనల్ని ఒక వ్యాన్లో ఎక్కించుకొని. ఇది నార్మల్ అయితేనేమో 80 రూపీస్, ఏసీ అయితేనేమో 160 రూపీస్ 120 రూపీస్ ఉన్నదన్నమాట టికెట్స్. సో ఇక్కడ కూర్చోబెడతారు లిస్ట్ ప్రకారం వచ్చిన నచ్చినట్టు. నెక్స్ట్ ఆ లెఫ్ట్ సైడ్ వ్యాన్ వస్తుంది అన్నమాట. వ్యాన్ వచ్చిన తర్వాత ఆ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఏసీ అయితే ఏసీ కోచ్లో తీసుకుపోతారు, ఏసీ వ్యాన్లో తీసుకుపోతారు. ఏసీ టికెట్ అయితే నార్మల్ అయితేనో మామూలు వ్యాన్లో తీసుకొని వెళ్తారు అన్నమాట. ట్రైన్ సూపర్ ఉంది. సో మనమైతే ఎక్కినాం. నార్మల్ తీసుకున్న టికెట్ నేను, లోపల పులులు ఉంటాయి 80 రూపీస్ది. వాటి మధ్యలోకి తీసుకెళ్తారు అన్నమాట. లోపల పులులు, సింహాలు అన్నీ ఉంటాయంట, వాటి దగ్గరికి తీసుకెళ్తారట. చూద్దాం, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో మన వ్యాన్ అయితే స్టార్ట్ అయింది లోపలికి. చూడండి, పులి, సింహం, జింక అన్నీ. ఈ సెక్యూరిటీ అయితే ఫుల్ బందోబస్తుగా ఉన్నది ఈ సెక్యూరిటీ మాత్రం. ఇక్కడ ఒక 2 గేట్లు ఉంటాయి ప్రతి జాగాలో. లోపల ఒక 3-4 జాగాలలో చూసిన 2 గేట్లు ఖచ్చితంగా పెట్టారు. ఫస్ట్ ఒకటి తీసిన తర్వాత వ్యాన్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇది ఓపెన్ చేస్తారు. మళ్ళీ వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేస్తారు అన్నమాట. సో 2 టైప్స్ 2 గేట్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాతనే ఇంకోటి క్లోజ్ చేస్తారు. అట్లా పకడ్బందీగా పెట్టారు ప్రతి ఒక్కటి అయితే మాత్రం. ఎక్సలెంట్. అరే ఏంటో చూసుకోవాలి అసలు నిన్ను. లేవు నాడు బయట కూడా నాడు లేవు. ఏయ్ బాబు లేవు, ఏ బాబు. సో చూడండి, సింహం ఎంత హాయిగా అంటే హాయిగా పడుకునేది అది చెట్టు కింద. సింహం అంటే సింహమే, ఎక్సలెంట్ ఉన్నది. కానీ ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఆ థ్రిల్లింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నది అబ్బా నిజంగా. ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేయండి, చూడండి. జస్ట్ 1 or 2 meters డిస్టెన్స్, 3 meter డిస్టెన్స్ అంతే. అండ్ నెక్స్ట్ వైట్ టైగర్ దగ్గరికి వచ్చినాం అన్నమాట. గేట్స్ ఓపెన్ చేస్తారు. గేట్స్ బయటనే వైట్ టైగర్ ఉంటుంది. 2 టైగర్స్ ఉన్నాయి, వైట్ బెంగాల్ టైగర్స్ అంటే అవి. చూడండి, ఒకటేమో ఇక్కడ పడుకున్నది, ఇంకోటేమో అటు ఇటు తిరుగుతుంది. చూడండి, ఎక్సలెంట్. నిన్ను వేసేస్తా, ఏయ్ ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేయి, నిన్ను వేసేస్తా అంటుంది అది. చూడండి, ఏయ్ ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేయి, నిన్ను వేసేస్తా. వీడియో లెంతీగా ఉంది, అందుకే 2 పార్ట్లుగా డివైడ్ చేసిన ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ వీడియో కంటే. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.